పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖరరావు కోరారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ గెలిస్తేనే కేంద్రం నుండి ఎక్కువ నిధులు వచ్చే అవకాశాలుంటాయన్నారు. కొందరి వల్ల సీఎం కేసీఆర్ కు తప్పుడు నివేదిక వెళ్తోందని, దాన్ని తొలగించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్, బోధనేతర సిబ్బంది, యాజమాన్యాలు టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలు టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 100కు పైగా ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 1,52,00,000 మందికి సంక్షేమాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి హెల్త్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 5 లక్షల బీమా, పన్నుల రాయితీపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ట్రస్మా నాయకులు గోపాల్ రెడ్డి, జె ప్రభాకర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. గౌరవ ఎంపీ వినోదన్న గారు రెండవసారి గెలుపు బాటలో ప్రయాణిస్తున్న సందర్భంగా దాదాపు 5 లక్షల భారీ మెజారిటీతో గెలవబోతున్నారన్నది తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మా దగ్గర పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కొంతమంది అనేక రకాలుగా ఎవరైతే కొంత పరిశ్రమలు స్థాపించి కానీ వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క మేధావిని కోరేది ఏంటంటే, దాదాపు గెలుపు ఖాయమైనటువంటి అభ్యర్థి 16 సీట్లు గెలవబోతున్నారనేది ఎలాంటి డౌట్ లేకుండా ముఖ్యమంత్రి గారు దాదాపు ప్రకటించబోతా ఉన్నారు. మరి గతంలో చేసినటువంటి పనులు, మరి మనకిప్పుడు మన అవసరాలను తీర్చేటువంటి కార్యదక్షత ఉన్నటువంటి వ్యక్తి శ్రీ వినోద్రావు గారు. మరి అటువంటి కార్యదక్షత ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ముందుండేటువంటి వ్యక్తి మరి వినోద్రావు గారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ప్రతి ఒక్కరూ వినోద్రావు గారికి ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి నేను సవినయంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను.